పాట పాడుకున్నాను. మంచినీళ్ళ చెరువులో బాగా ఫుల్గా నీళ్లు ఉన్నాయి. నీళ్లు తాగుదామని ఉపవాసం ఉన్న ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. నాతో పాటు చాలామంది తమ్ముళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. అప్పుడు బాగా దప్పిక అవుతుంటే ఎండకి చెరువులో నీళ్లు తాగుదామని నేను మెట్ల మీద దిగా. 2 మెట్లు నీళ్లలో ఉన్నాయి. పాచి ఉంటుంది, జారిద్దని తెలియదు నాకు. దాని మీద అడిగేశాను, దన్మని వెళ్ళిపోయా. కరెక్ట్గా ఇక్కడ దాకా అట్లా వెళ్ళలికలు దిగిపోయాను చెరువులోకి. షర్టు పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా. లేకపోతే ఆ రోజే అయిపోయేది కథ. ఎందుకంటే మనకి ఈత రాదు. ఏం చేద్దాం మరి? ఫుల్గా ఉన్నాయి నీళ్లు. ఆ చెరువులో చాలామంది పడి చచ్చిపోయారు కూడా. ఏం చేద్దాం? ఏకాంత ప్రార్థనకి అక్కడ దొరికింది నాకు ప్రశాంతత. అందుకని ఆడికి పోయేవాడిని. అంటే నా చుట్టూ చాలామంది ఉన్నారు. నేను నీళ్ళలో పడిపోవటం దావీదు చూసి దూరంగా పరిగెత్తుతున్నాడు. నరసరావుపేట పాస్టర్ గారు దావీదు పరిగెత్తుతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నేనేం ఉండేదేం లేదు, అంత దూరంలో ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆలోచించుకున్నాను, నిజమే కదా, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఎవరు రాలేదు. నా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు ఈ దశలో ఈ క్షణంలో నన్ను కాపాడలేరు. ఎలాగ నేను ఆగిపోయాను? నేను నీళ్ళల్లో మునిగిపోకుండా ఎలా నేను అట్లా ఆగాను? ఆయనే నన్ను పట్టుకున్నాడు. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో.